అంటే వారు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, మా నాయకుడిని వాడు వీడు అనొచ్చు, అరే తురే అనొచ్చు, నీ గుడ్డు పగలగొడతానని అనొచ్చు, నంగనాచి అని మా నాయకుడిని అనొచ్చు. నువ్వేం ఎందుకమ్మా మేకప్ వేసుకున్నావు అని అడిగితే కోపం వచ్చిందా? అంటే మేకప్ అనేటువంటి మాట మాట్లాడినందుకే యావత్ మహిళా లోకం మీద మాట్లాడినట్ట. మీరు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, సాయి కృష్ణ తల్లి ఈరోజు కొడుకు బూడిద కోసం అల్లాడిపోతా ఉంది. నా కొడుకుని ఏం చేశారు, కనీసం కాల్చి చంపి ఉంటే ఆ బూడిదన్నా తీసుకొచ్చి నా చేతిలో పెట్టమని అంటే దానికి మహిళా లోకం అల్లాడిపోతా ఉంది. ఆ తల్లితో తాలూకా శోకం చూసి బాధపడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా. 20 రోజులుగా జాహ్నవి అనేటువంటి పసి పాప 20 రోజులుగా తప్పిపోతే ఆ తల్లి పడుతున్నటువంటి బాధని ఎవరు చూడలేకపోతా ఉంటే, వర్ణాతీతం అయితే వారికి సమాధానం చెప్పాల్సినటువంటి హోంమంత్రి 15 రోజుల తర్వాత వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఆ కుటుంబానికి ధైర్యాన్ని చెప్పేది ఎవరు? కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ హారిక గారు వారు ఒక సమావేశానికి వారు నివాసం నుంచి బయలుదేరితే వారి మీద దాడి చేస్తే, నోటికి వచ్చినటువంటి బూతులు తిడితే ఆ రోజు ఈ హోంమంత్రి ఏమైందని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆ రోజు మహిళా లోకం మీద జరిగినటువంటి దాడి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా. అరవ శ్రీధర్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక మహిళని మోసం చేసి 5 సార్లు అబార్షన్ చేసి చివరికి వారి పార్టీ నాయకులతో కర్రతో లాఠీతో నడి రోడ్డు మీద కొడతా ఉంటే మాట్లాడినటువంటి ఈ హోంమంత్రి, ఈ ప్రభుత్వం మిమ్మల్ని మేకప్ అంటే మీకు బాధ పొడుచుకొచ్చిందా? ఈరోజు లాకప్ డెత్ గురించి, తప్పిపోయినటువంటి పిల్లల గురించి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడుతూ ఉన్నారు. హోంమంత్రి కూడా మీరు విమర్శిస్తారా అని. మీరు మా మీద ఆ రోజు చేసినటువంటి విమర్శలు ఈ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లు రెక్కీ చేసి 30,000 మంది మహిళలు మిస్సింగ్కి కారకులైనటువంటి వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకొస్తామని చెప్పి మాటిచ్చారే. అధికారంలోకి వచ్చి 24 మాసాలు సగం మీ పరిపాలన ముగిసిపోతా ఉందే. ఈ 30,000 మందిలో ఎంతమందిని తిరిగి తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా. నిన్న డిప్యూటీ స్పీకర్ మాట్లాడతారు, నేను ఏదైనా కంప్లైంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాత ఇస్తాను అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి చేతకాని వ్యక్తి అనేటువంటిది మాట కాదా అని అడుగుతా ఉన్నా. అదే పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో ఏం మాట్లాడారు? హోంమంత్రి నేను కాకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిమినల్ సదృష్టం అంటే ఏంటి అర్థం? మీ డిప్యూటీ సీఎం, మీ డిప్యూటీ స్పీకరు, మీ పార్టీలో మీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే మా హోంమంత్రి చేతకాని వ్యక్తి అని చెప్తా ఉంటే ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతా ఉన్నా. ఇన్ని రకాలైనటువంటి విషయాలన్నీ వదిలిపెట్టి తల్లి తాలూకా శోకం మర్చిపోయారు. కనబడినటువంటి కూతురు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లి తాలూకా బాధ చూడలేకపోయారు. నడి రోడ్డు మీద దెబ్బలు తిన్నటువంటి ఆ మహిళ తాలూకా కష్టాన్ని తీర్చలేకపోయారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ నడి రోడ్డు మీద కారు మీద దాడి చేస్తే స్పందించలేనటువంటి ఒక హోంమంత్రి రాష్ట్రంలో ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నాకు వ్యవస్థల మీద గౌరవం ఉంది. వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవంతో ఈరోజు ఆనరబుల్ కమిషన్ ముందు హాజరయ్యాను. చెప్పాల్సినటువంటి విషయాలని చెప్పాను. లిఖితపూర్వకంగా ఇవ్వాల్సినటువంటి సమాధానం మా సీనియర్ కౌన్సిల్ సుధాకర్ రెడ్డి గారు సమర్పించడం జరిగింది. ఇప్పటికన్నా మీ తీరు మార్చుకోండి. చిన్న చిన్న విషయాలను పట్టుకొని డీవియేట్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పక్కదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క, ఏదో రకంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ని పట్టుకొని దాన్ని వేలబడ ఉండాలనేటువంటి తాపత్రయం ఒక పక్క, వీటన్నిటి మధ్యలో రాష్ట్రంలో మహిళల తాలూకా భద్రత, మహిళల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, మహిళల మధ్యలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను గతంలో కూడా మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో నేను చెప్పడం జరిగింది. నాకు 15 ఏళ్ల వయసులో నా తండ్రి పోతే నన్ను పెంచి పోషించింది నా తల్లి, ఒక మహిళ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిలబడి మీ ముందు మాట్లాడడానికి కారణం ఒక మహిళ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నా కుటుంబాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు నా ఇంట్లో మహిళలు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
నాకున్నటువంటి ఇద్దరు కూతుర్లు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఇంతమంది మహిళల మధ్య పెరిగి ఉన్నటువంటి వ్యక్తికి మహిళల పట్ల ఏ రకమైనటువంటి గౌరవం ఉండాలో మీ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అటువంటి నాయకుడు తన నాయకత్వంలో కూడా పనిచేస్తూ ఉన్నా. మహిళల పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తి, మహిళలకి అత్యధికమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడు అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తిని, మహిళలకు ఏ రకంగా గౌరవం ఇవ్వాలో తెలిసినటువంటి వ్యక్తిని అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవన్నీ మానేసి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడతాం, ఏది పడితే అది చేస్తాం, ఎలా పడితే అలా కేసులు పెడతాం, ఎలా పడితే అలా దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఈసారి అరే తురే అని కానీ, ఈసారి ఏదన్నా ఆడు ఈడు అని కానీ, అరే తురే అని కానీ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి ధైర్యం ఏ ఒక్క కూటమి నాయకుడు చేసినా, ఎవరన్నా సౌండ్ చేస్తే ఈసారి రౌండ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొకసారి మీ కాలం చెల్లిపోయింది. 2 సంవత్సరాలు ముగిసిపోతా ఉంది. మిగిలింది ఇంకో 2 ఏళ్ళు మాత్రమే. వచ్చే సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలైతే రేపు కూటమికి అంతిమ యాత్ర మొదలైనట్టే అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు హానరబుల్ కమిషన్ తాలూకా సమయాన్ని, పార్టీ నాయకుల తాలూకా సమయాన్ని మీరు శ్రద్ధ పెట్టాల్సినటువంటి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత మీద, మహిళలకు ఇచ్చినటువంటి హామీల మీద 1500 రూపాయలు నెలకి ఇస్తానని చెప్పి మహిళలు మోసం చేశారే, 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానన్నారే, సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నారే, ఇన్ని హామీలు మహిళలకు ఇచ్చినటువంటి మీరు మహిళల గురించి, మహిళల మీద ఉన్నటువంటి మీ ప్రేమ గురించి, గౌరవం గురించి మీరు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. తప్పకుండా రానటువంటి కాలంలో మిగిలినటువంటి అన్ని విషయాలు, ఇందాక వారు మాట్లాడినప్పుడు కూడా మీరు కొంచెం కన్స్ట్రక్టివ్గా మాట్లాడితే ప్రజలు స్వీకరిస్తారు కదా అనేటువంటి మాటలు మాట్లాడారు. 100% రాజకీయాల్లో ఉన్నటువంటి మేము 5 దశాబ్దాలుగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాలాంటి వ్యక్తులు తప్పకుండా ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయాల్సినటువంటి బాధ్యత, అందులో జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తులు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఎగ్జాంపుల్ సెట్ చేయడానికే 5 సంవత్సరాలు ఓపిక పట్టాననేటువంటి విషయాన్ని కూడా తెలియజేశాను. ఈ 5